సినిమాలు హిట్ అవ్వాలంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. అందరూ కనెక్ట్ అయ్యేలా ఇంట్రెస్టింగ్ గా ప్రమోషన్లు చేయాలి. అందరూ ప్రమోషన్లు చేస్తున్నారు, అందరూ సినిమాని మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే దాన్ని స్ట్రాటజిక్ గా, స్మార్ట్ గా ఆడియన్స్ లోకి తీసుకువెళ్లడమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఈ టాస్క్ ని సీరియస్ గా తీసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళెవరు? సినిమా ఆడాలి అంటే స్టార్ కాస్ట్ తో పాటుగా మార్కెటింగ్ ఉండాలి. ఆ మార్కెటింగ్ లో ప్రెజెంట్ అందరికీ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో కొత్త కొత్త టెక్నిక్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రమోషన్స్ అదరగొట్టేస్తూ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు అనిల్ రావిపూడి. మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ కి అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషన్స్ తో పాటు స్టార్ కాస్ట్ కూడా మెయిన్ రోల్ ప్లే చేసింది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార యాడ్ అవడంతో సినిమాకి హైప్ వచ్చేసింది. ఇక మరో స్టార్ వెంకటేష్ ఎంట్రీతో హైప్ పీక్స్ కి వెళ్ళిపోయింది. దీనికి తోడు ఎప్పుడూ సినిమాలకు ప్రమోషన్స్ చేయని నయనతార చేత వీడియోలు షూట్ చేయించడంతో నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దీంతో సినిమా ఫుల్ బజ్ తో రిలీజ్ అయి హిట్ టాక్ తో రన్ అవుతుంది. సినిమాని ప్రమోట్ చేయాలి అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. కథకి సరిపోయే స్టార్ కాస్ట్ కంటే గ్లోబల్ రీచ్ ఉండే స్టార్ కాస్ట్ నే ప్రిఫర్ చేస్తారు రాజమౌళి. అటు బాలీవుడ్, హాలీవుడ్ లో హైప్ వచ్చేలా ప్రియాంక చోప్రా, సౌత్ లో మార్కెట్ ఉన్న పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు హాలీవుడ్ స్టార్ కాస్ట్ ని యాడ్ చేశారు. దాంతో పెద్దగా కష్టపడకుండానే గ్లోబల్ వైడ్ గా వారణాసి సినిమా గురించి హైప్ రావడం గ్యారంటీ అన్నదే రాజమౌళి స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వీటికి తోడు వారణాసి ఈవెంట్ తోనే సినిమా మీద ఫుల్ హైప్ తెచ్చేశారు రాజమౌళి. ప్రభాస్ బాహుబలి నుంచి తన సినిమాలన్నింటికీ పాన్ ఇండియా మార్కెట్ కి క్రియేట్ చేసుకోవడమే కాదు, సినిమాకి పెంచేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ తో సినిమా చేసేవాళ్లు దాన్ని అంతకంటే ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీకి సోషల్ మీడియా స్టార్ అయిన ఇమాన్వి, బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తిని యాడ్ చేసి స్మార్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డితో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ అయితే అటు నార్త్ ఇటు సౌత్ కలిపి ఒకేసారి మార్కెటింగ్ చేసేస్తున్నారు. హీరోయిన్ గా తృప్తి, మరో ఇంపార్టెంట్ రోల్లో హాలీవుడ్ యాక్టర్ డాన్లీ, అలాగే ఈ స్టార్ కాస్ట్ కంటే టాప్ లో ప్రభాస్ రీసెంట్ లుక్. ఒక్క పోస్టర్ తోనే సినిమాకి కావలసినంత హైప్ తీసుకురావడం సందీప్ కే చెల్లింది అంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు నిర్మాతలే ఈ మార్కెటింగ్ పని చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ మారింది. డైరెక్టర్ల దగ్గర నుంచి హీరోల వరకు అందరూ సినిమాల విషయంలో స్మార్ట్ మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ ఫేమస్ అవుతున్న అల్లు అర్జున్ తన సినిమాలకి స్మార్ట్ మార్కెటింగ్ ఫార్ములాని అప్లై చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువగా స్టార్ కాస్ట్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. తెలుగు నుంచి 1800+ కలెక్షన్ల హీరోగా అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన తమిళ్ డైరెక్టర్. అట్లే బాలీవుడ్ నుంచి 100 కోట్ల మార్కెటింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనే. వీటికి తోడు హాలీవుడ్ టీం. ఇంతకంటే ఓ సినిమాకి కావాల్సిన స్మార్ట్ మార్కెటింగ్ వేరే ఏదైనా ఉంటుందా అనుకుంటున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ కూడా తన సినిమాలన్నీ ఇనీషియల్ స్టేజ్ నుంచే మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కి అదే రేంజ్ ఈజ్ ఉన్న డైరెక్టర్స్ కూడా యాడ్ అవ్వడంతో సినిమాకి ముందే ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్నటువంటి డ్రాగన్ సినిమాలో మలయాళ సెన్సేషన్ టోవినో థామస్, బిజు మీనన్ ని యాడ్ చేసుకున్నారు. కేజీఎఫ్, సలార్ తో ప్రశాంత్ నీల్ కున్నటువంటి క్రేజ్ కి ఎన్టీఆర్ ఇమేజ్ కూడా యాడ్ అవుతూ ఉండడంతో ప్రీ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. రామ్ చరణ్ కూడా స్మార్ట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తన సినిమాలకు స్పెషల్ గా కాకుండా స్టార్ కాస్ట్ తోనే కావాల్సిన బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. బుచ్చుబాబుతో చేస్తున్నటువంటి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాహ్నవి కపూర్, మరో ఇంపార్టెంట్ రోల్లో మీర్జాపూర్ సిరీస్ తో సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్నటువంటి దివ్యేందుతో పాటుగా సౌత్ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని కూడా యాడ్ చేసుకుని సినిమాకి ఫుల్ మార్కెటింగ్ చేస్తున్నారు. దీనికి తోడు రెహమాన్ క్రేజీ మ్యూజిక్ తో సినిమా మీద హైప్, మార్కెటింగ్ లెవెల్స్ కి పీక్స్ కి వెళ్ళిపోయాయి. సినిమా
సినిమాకైనా ఆడియన్స్ ని రప్పించడం అంత ఈజీ కాదు. అందుకే అందరూ ముందు నుంచే ప్రమోషన్ల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. అయితే తెలుగులోనే కాదు, ఈ మార్కెటింగ్ ప్రమోషన్ల మీద మిగిలిన భాషల వాళ్ళు కూడా ఇప్పుడు కాన్సంట్రేట్ పెంచేశారు. రజనీకాంత్ ఒక్కర్నే స్క్రీన్ మీద చూడ్డానికి కళ్ళు సరిపోవు. అలాంటిది రజనీకాంత్తో పాటు టాప్ స్టార్స్ ని స్క్రీన్ మీద చూడటం ఫ్యాన్స్ కి పెద్ద పండుగే. అయితే ఇదేదో ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో లేక ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికో కాదు. ఇది మేకర్స్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్. రజనీకాంత్ ని సోలోగా రన్ చేసినంత స్టోరీ వెతకడం ఇప్పుడు కష్టం. అందుకే రజనీ సినిమాలన్నీ మల్టీ స్టారర్ గా సినిమాల్ని బరిలోకి దింపుతున్నారు. జైలర్ 2ని కూడా ఇదే ఫార్ములాతో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు నెల్సన్. ఈ సినిమాకి రజనీ స్టైల్, అనిరుద్ మ్యూజిక్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ కాంబినేషన్స్ తోనే సినిమా మార్కెట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా. కేజీఎఫ్ కంటే ఇంకేం యాక్షన్ చూపిస్తాడు యష్ అనుకుంటున్న టైంలో అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి రేంజ్ లో యాక్షన్ ని ఎలివేట్ చేశారు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో. టీజర్ ఎలిమెంట్స్ హాలీవుడ్ మేకింగ్ లో ఉన్నాయని టాక్. వీటికి తోడు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఇలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తోనే సినిమాకి కావలసినంత మార్కెటింగ్ జరిగిపోయింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. తమిళ్, కన్నడతో పాటు బాలీవుడ్ లో అసలు సినిమా అనౌన్స్మెంట్ తోనే ఫుల్ మార్కెటింగ్ జరుగుతున్న సినిమా రామాయణం. 4,000 కోట్ల బడ్జెట్. ఇప్పటి వరకు ఇండియా సినిమాలో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ఇలా పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తోనే సినిమాకి ఫుల్ హైప్ క్రియేట్ చేస్తుంది రామాయణ. ఇక ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న రామాయణానికి స్పెషల్ గా ప్రమోషన్స్, మార్కెటింగ్ అక్కర్లేనంత హైప్ ఇప్పటికే సంపాదించుకుంది సినిమా. మరి ఈ రేంజ్ లో హై మార్కెటింగ్ ప్రమోషన్స్ తో ఎవరు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ రాబడతారో అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.